హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే, నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సింపుల్ టేస్టీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. 2 ఎగ్స్ ఉంటే సరిపోతుంది. ఎలా చేస్తానో చూపిస్తానండి. ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండు మిరగాయలు వేసుకోవాలండి. అదేనండి ఎర్ర మిరగాయలు వేసుకొని తాలింపులాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అవన్నీ బాగా వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్, 2-3 పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకొని అవన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ లేదంటే వెల్లుల్లి దెబ్బరైనా వేసుకోవచ్చు, పర్వాలేదండి. నాకు ఎగ్ ఫ్రైలోకి ఎప్పుడైనా వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుంది కదండి. నేనైతే 4-5 వెల్లుల్లి రెబ్బలను మంచిగా దంచి వేసానండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసాను. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఎగ్స్ కొట్టేసి వేసానండి. ఎగ్స్ కొంచెం అట్లా ఉంచేసి గంటతో కలిపితే ఆ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది కాబట్టి మంచిగా కుక్ అవుతుంది, నీసు వాసనే రాదండి. ఇలా చేసుకుంటే ఇంక ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా చేసుకుంటానండి నేను, అద్దరిపోతుందండి. వీడియో కూడా ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి, హోమ్మేడ్ గరం మసాలా, చూసేయండి ఓకేనా. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్లేవర్ అదిరిపోతుంది. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అనుకుంటాను, అందుకే చెప్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత మంచిగా ఒకసారి అట్లా కలిపేస్తే ఇంకా బుడగలు మొత్తం పోతుందండి. భలే ఉంటుందండి అదంతా కుక్ అయితే. లాస్ట్లో చూసారు కదా ఎగ్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో. 5 నిమిషాలు అయిపోతుందండి. జస్ట్ చాలా సింపుల్గా వేడి అన్నంలో పెట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. ఎగ్ కూడా ప్రోటీన్ కదండి, హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా కూడా చేసుకొని తినొచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.